ఈరోజు ఒక కుటుంబం ఉంటే ప్రతి కుటుంబంలో మీకు ఈ విధంగా రాసి ఉంది, మీకు ఇన్ని పథకాలు రావాల్సి ఉంది, ఈ సంవత్సరంలో మీకు ఇన్ని లక్షల రూపాయలు రావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి మీకు అమ్మఒడి వచ్చిందా, లేకుంటే రైతు భరోసా వచ్చిందా, లేకుంటే పెన్షన్ వచ్చిందా? మరి దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 5 లక్షల పెన్షన్లు తొలగించినారు. కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు. దాదాపు 1.5 సంవత్సరం అయింది. మనం గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎన్నికల రావడంతో 6 నెలలు ఆగిపోయింది. మరి 1.5 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయిన వాళ్ళు విడోలు ఉన్నారు, వాళ్ళకు ఒక పెన్షన్ రాలేదు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ అయినా, మా భర్త చనిపోయినాడు, మాకు ఇంతవరకు పెన్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు బాగా పెన్షన్ వచ్చేది, ఇచ్చేవాళ్ళు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈరోజు లేవంటున్నారు. అదేవిధంగా చాలామంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మన యొక్క పెన్షన్స్ కూడా చాలా వరకు అమాయకులు. ఎందుకంటే కేవలం మనకు ఓటు వేసినారని చెప్పి ఆ పెన్షన్లను కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా అటువంటి ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అవసరమైతే మన కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ కింద మనం స్కాన్ చేస్తే మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఎన్నికల ముందు యోగాలను కానీ ఏ విధంగా హామీ ఇచ్చినారు, మరి వాళ్ళు చెప్పిన విషయాలేమి, ఏ విధంగా మోసం చేసినారు, ఏ విధంగా ప్రజలకు పథకాలు వచ్చినాయని ఈ విషయం పూర్తిగా మనం తెలియజేసేదానికి వీలుంటుంది. మరి తొందరలోనే కొన్ని గ్రామాలకు మేము కూడా వచ్చి ప్రజలకు వివరించి వాస్తవ విషయాలు కూడా ప్రజలు కూడా గ్రామాలకు కూడా వచ్చేది ఉంది. మరి మేము రాని గ్రామాల్లో మేము ఒక ఏ గ్రామాలకు వచ్చేది కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు కూడా గ్రామాల్లో ఈ యొక్క మోసం గురించి, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పథకం గురించి ఏ విధంగా మోసం చేసినాడు అనేది మీరు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి వివరించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసిందనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళకు వివరించాలి. అయ్యో ఈ విధంగా సంవత్సరం అయిపోయింది, ఈ విధంగా ఇంత మోసం చేశారా మాకు అని చెప్పి వాళ్ళకు వాస్తవాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క ఉపమండలం తర్వాత కూడా కొలింగుల్లా మరియు తర్వాత సంజయమల కొలింగుల మండలాలు కూడా తెలియజేసింది. కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా 4,000 చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామనేటువంటి మాట నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం ఈరోజు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆ రోజు గత ప్రభుత్వంలో మాదిరిగా మోసకారితనం చేసి ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం కేవలం ఒకరికే పరిమితం చేయడం జరిగింది. ఈరోజు వచ్చేటప్పుడు ఒక చెల్లెమ్మని అడిగాను, నాకు అనుకోకుండా అడిగేది, ఏమా బాగున్నారా అన్న. బాగున్నానంది. ఎంతమంది పిల్లలంటే వాళ్ళకి సిగ్గుపడి చెప్పలేకుండా, ఎందుకంటే 3 పిల్లలని చెప్పమ్మా, నీకు 3 అంటే 3 సార్ 3 పడిందంటే నవ్వుతుంది. అంటే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే ఆ యొక్క తల్లుల ఆనందం చూడాలి, వాళ్లకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి ఇంకా 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పాము, రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా మా అక్క చెల్లెలు ఎక్కడికైనా పోవాలంటే ఎవరికి బాధపడాల్సిన ఇంకా అడగాల్సిన పని గట్టిగా మాట్లాడాలంటే మేము పుట్టింటికి పోతాము. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, మనమందరం ఖచ్చితంగా కూడా అంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్పారు, ఎన్నికల కోసం గెలిచిన తర్వాత మళ్ళీ చెయ్యరని. అది కాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖున మీరు ఏ గుడికి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కర్నూలు జిల్లాలో ఉచితంగా కూడా ప్రయాణం చేయొచ్చని కూడా తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఆ రోజు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బుక్కుల మీద వాళ్ళ ఫోటోలు, ఆఖరికి పిల్లలు మోసేటువంటి బుక్కుల మీద కూడా, ఈ రోజు పిల్లల బ్యాగుల మీద కూడా లేకుండా మంచి దుస్తులు కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది.
సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గరికి అనుకున్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇవన్నీ కూడా సమానంగా చేయాలి, గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా కూడా ఈ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాదిరిగా కూడా మేము ఎప్పుడూ మాటలు చెప్పి ఈ రోజు పరిపాలనలో గెలిచిన తర్వాత గ్రామాలను అభివృద్ధి ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదే విధంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి గ్రామాలలో ఈ గ్రామం కూడా ఒకటి. ఆ రోజు దత్తత తీసుకుంటానని అన్నప్పుడు ఈ గ్రామాన్ని కూడా యాగంటిపల్లిలో నన్ను మనసులో